తగినది కళేబరం, ఉపాదేయమైనటువంటిది శ్రీకృష్ణతత్వం. ఈ రెండిటి వల్ల హేయమును వదిలిపెట్టాలి, ఉపాదేయమును గ్రహించాలి అని అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల. రెండవది ఏమిటంటే కర్మ ప్రాబల్యం వల్ల, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ప్రాబల్యం వల్ల. పూర్వజన్మ అంటే ఎక్కడో పూర్వజన్మ అక్కర్లా, ఇవాళకి నిన్న పూర్వం, నిన్నటికి నిన్న పూర్వం, అలాగా ఈ జన్మలో కూడా కడచిపోయినటువంటి దినములలో మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా చేసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇవాళ ఏమి చేశాము, ప్రయోజనకరమైన పని ఏం చేశాము, పనికి మాలిన పనులు ఏం చేశాము అని ఒక డైరీలాగా మన మనస్సులో తయారు చేసుకోవాలి.